నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఫ్రోజన్ షోల్డర్ గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. ఫ్రోజన్ షోల్డర్ అనగానే షోల్డర్ గర్డిల్ చుట్టూ ఉండేటువంటి టిష్యూ మొత్తం స్కార్ టిష్యూ లాగా ఫామ్ అయిపోయి ఆ యొక్క షోల్డర్ యొక్క మూమెంట్ ఫ్రీగా లేకపోవడం, స్టిఫ్నెస్ అనేది రావడం, చేతులు ఎత్తేటప్పుడు నొప్పిగా ఉండడము, షోల్డర్ చుట్టూతా కూడా నొప్పి వాపు ఉండడం, ఇవన్నీ కూడా మనం ఫ్రోజన్ షోల్డర్ కి జనరల్ గా చూసేటువంటి లక్షణాలు. దీనికి కారణాలు చూసుకున్నట్టయితే గనక ఆయుర్వేద అనుసారము దీన్ని అపబాహుకంగా పిలవడం జరుగుతుంది. సో ఈ వాతం వృద్ధి చెందడం వల్ల ఈ అపబాహుకం అనేటువంటి ఈ వ్యాధి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్ గా మనం రీజన్స్ లో చూసుకున్నట్టయితే ఇంజురీ అంటే ఏదైనా దెబ్బ తాకడం కానివ్వండి, సో ఓవర్ యూజ్ ఎక్కువగా ఆ యొక్క జాయింట్ ని ఎక్కువగా వాడడము, సో స్పాండిలైటిస్ లాంటి ఇబ్బందులు ఉండడము, సో డయాబెటిక్ స్ట్రోక్స్, గుండె సంబంధిత వ్యాధులు ఉండడం, లేదా థైరాయిడ్ కి సంబంధిత వ్యాధులు, అండర్లైన్ డిసీజెస్ ఏవైనా ఉన్నప్పుడు, సో ఇట్లాంటి వాళ్ళలో ఎక్కువగా మనము ఏజ్డ్ వాళ్ళలో సో ఇట్లా ఫ్రోజన్ షోల్డర్ అనేది ఇలాంటి కండిషన్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ఫ్రోజన్ షోల్డర్స్ ని తగ్గించుకోవడానికి నేను ఇప్పుడు మంచి ఆయుర్వేద 2 చిట్కాలు చెప్పబోతున్నాను. అందులో మొదటిది సో వావిలి, వెల్లుల్లి, కానుగ మరియు దత్తూర. ఉమ్మెత్తాకు మరియు కరంజ కానుగ ఆకు, వెల్లుల్లి రెబ్బలు మరియు వావిలాకు, వీటన్నిటిని కూడా దంచి ఒక ముద్దలాగా చేసుకొని పెనం పైన కొంచెం నువ్వుల నూనె వేసి వేయించుకొని దాన్ని ఒక పోటలి లాగా కట్టుకొని దాన్ని పెనంపై వేడి చేసి లోకల్ గా కాపడం పెడుతూ ఉన్నట్టయితే కనుక ఆ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉండేటువంటి పెయిన్, స్టిఫ్నెస్ తగ్గి మూమెంట్ అనేది ఫ్రీగా అవుతూ ఉంటుంది. ఇది కాకుండా వావిలి మరియు పారిజాత ఆకులు రెండింటినీ కూడా రెండు ఆకులు తీసుకొని ఒక 1/2 లీటర్ నీళ్ళల్లో కషాయం లాగా కాచుకొని ఆ కషాయం సగం అయ్యేంత వరకు వేడి చేసుకొని కాచుకొని దాన్ని రెగ్యులర్ గా ఆ కషాయాన్ని సేవిస్తూ ఉంటే గనక మనకు ఫ్రోజన్ షోల్డర్ లో ఉండేటువంటి వాపు నొప్పి కూడా తగ్గుముఖం పడతాయి. సో ఇవన్నీ ఎవరికైతే లభ్యం కావో మరియు ఫ్రోజన్ షోల్డర్ ఇవి వాడినప్పటికీ తగ్గదో తప్పక వాళ్ళు డాక్టర్ సలహాతో మందులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో తప్పక మీరు డాక్టర్ సలహా తీసుకోవాలి. మరియు మీ దగ్గర నేను చెప్పినటువంటి ద్రవ్యాలు లభ్యం కానప్పుడు సో మా యొక్క నంబర్స్ కి కాల్ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకొని మా దగ్గర లభ్యమైనటువంటి ఈ ద్రవ్యాలతో చేసినటువంటి అపబాహుక వటి మరియు శూలహర వటి లాంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆన్లైన్ లో తెప్పించుకొని తప్పక వాడుకొని మీ యొక్క ఫ్రోజన్ షోల్డర్ ని తగ్గించుకోగలరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రోజన్ షోల్డర్ గురించి మీకు ఇతరత్ర ఏమైనా డౌట్స్ ఉంటే గనక మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.